శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ప్రాణదాత ఆయుర్వేదికలో అనువంశిక వైద్యులుగా చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కిడ్నీలో రాళ్ళు. ఈ కిడ్నీలో రాళ్ళు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎవరికి వస్తాయి, వస్తే దానికి ఆయుర్వేదంలో ఎలాంటి నివారణ మార్గాలు ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ కిడ్నీలో రాళ్ళు రావడానికి మన ప్రధాన కారణం బాడీలో యాసిడిక్ నేచర్ స్టోన్స్ పుడతాయండి. ఎవరైతే వాటర్ ఎక్కువగా తాగారో ఆ యాసిడిక్ నేచర్ నుంచి మనకు స్టోన్స్ పుడతాయి. ఈ స్టోన్స్ వచ్చిన వాళ్ళకే తరచూ ఇబ్బంది పెడుతుంటాయండి, రాని వాళ్ళకి రావు. మీరు గమనించండి, వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు సర్జరీ చేయించుకున్నా వాళ్ళకు వస్తూనే ఉంటాయి, తరచూ వస్తూనే ఉంటాయి, మళ్ళీ తిరిగి వస్తుంటాయి. సో ఎన్నిసార్లు ఇలా ఆపరేషన్ చేయించుకుంటారు చెప్పండి. చేయించుకోవడం వల్ల మన శరీరంలో కంపల్సరీ మత్తు సూది ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల చాలా అవయవాల మీద ఎఫెక్ట్ పడాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు నేను ఆపరేషన్ ఇక చేయించుకోలేను, తప్పకుండా నేను ఆయుర్వేదిక్ మెడిసిన్తో క్యూర్ చేసుకుంటున్న వాళ్ళ కోసం మేము తయారు చేసిందే ఈ పాషాణ భేదాంతక చూర్ణం అండి. పాషాణం అంటే రాయి, భేదించడం అంటే పగలగొట్టడం, అది చూర్ణం, పాషాణ భేదాంతక చూర్ణం. ఇది మరి ఎంత ఎంఎం వరకు ఉంటుందంటే ఎంత ఎంఎం అయినా ఉండనియండి, 30 నుంచి 40 ఎంఎం అయినా ఉండనియండి. ఆ రాయి యాసిడిక్ నేచర్ గట్టిదా ఎమ్మటే కొంచెం 2 times 3 timesలో పోతుంది. ఇది కట్ చేసి ఆ రాయి యాసిడిక్ నేచర్ అంటే గట్టిగా ఉంటే కొంచెం లేట్గా పోతుందండి. అదే దాన్ని సాంద్రత తక్కువ ఉందనుకోండి ఎమ్మటే వెళ్ళిపోతుంది. సో మేమిచ్చే ఈ పాషాణ భేదాంతక చూర్ణం వచ్చేసి ఈ చిన్న ఉత్తరేణి తెలుసు కదండి, ఉత్తరేణి సమూలము, పునర్నవ, గోక్షుర వీటన్నిటిని సమూలం తీసుకొచ్చి ఇనుప బాండీలో వేసి సోరుపుగా తయారు చేస్తామండి. అంటే ఉప్పు అయిందాక బాగా చేస్తే తెల్లటి పదార్థం వస్తుంది, ఉప్పు లాంటి పదార్థము. ఆ ఉప్పుని ఇలా 11 ప్యాకెట్ల రూపంలో ఇస్తామండి. 3 బియ్యం గింజల మోతాదులో ఒక్కొక్క ప్యాకెట్లో కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా వాడాలి అంటే ఉదయం లేవగానే మన కొబ్బరి బొండ నీళ్ళు ఉంటాయి కదండి, దాంట్లో ఒక ప్యాకెట్ కలిపేసుకొని తాగేసేయాలి. తాగి గంట వరకు ఏం తినొద్దండి. అంతేకాకుండా ఆ రోజు కంపల్సరీ ఉలవచారు ఏదో ఒక పూట తాగాలి. సో ఇలా 11 రోజులు ఇది వాడాలి. పాషాణ భేదాంతక ట్యాబ్లెట్స్ అండి, ఇవి ఒక 15 రోజులు వాడాలి. ఇలా 15 రోజుల తర్వాత మన అల్ట్రాసౌండ్ కానీ సిటీ కానీ చేయించుకోవచ్చు. సో పెద్ద స్టోన్ అయితే సైజ్ తగ్గడం గమనించవచ్చు, చిన్న స్టోన్ అయితే పోవడం కూడా గమనించవచ్చు. సో ఒకవేళ మళ్ళీ 20 mm 30 mm ఉండి సగం పోయిందంటే మళ్ళీ ఇంకోసారి వాడాల్సి ఉంటుంది. సో ఇలా వాడుతూ పోయినాక మళ్ళీ రాకుండా ఉంటుందా అంటే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుందండి. రావద్దు అంటే మాత్రం మీరు తరచూ వారానికి ఒకసారి ఉలవచారు, ముల్లంగి కూర, వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. ప్రతిరోజు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వారానికి ఒకసారి ముల్లంగి కూర, ఉలవచారు కంపల్సరీ తాగాలి. సో వచ్చిన వాళ్ళకే వస్తాయండి, ఇవి రాని వాళ్ళకు రావు. దయచేసి ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ తరచుగా బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేని వాళ్ళకి మన దగ్గర ఈ పాషాణ భేదాంతక చూర్ణము, పాషాణ భేదాంతక ట్యాబ్లెట్స్ ఉపయోగించుకొని పూర్తిగా ఉపశమనం పొందవచ్చుగా కోరుతున్నాను. ధన్యవాదాలు.